హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి గోంగూర మిల్ మేకర్ కర్రీ అనమాట. సో మటన్ అండ్ చికెన్లో తింటారు. సో మిల్ మేకర్లో మీరు ఎప్పుడైనా తిన్నారా అయితే కామెంట్ చేయండి. సో టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దాం. ముందుగా గోంగూర అనేది క్లీన్ చేసుకుని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. దాంట్లో నాకు కొంచెం స్పైసీ కావాలని చెప్పేసి నేను 3-4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను అనమాట. మీకు ఆప్షనల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మా స్కిప్ చేయొచ్చు. అండ్ తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ అనేవి వేసుకోవాలన్నమాట. దాంట్లో మీ ఇక్కడ మిల్లీ మేకర్కి వచ్చేసరికి ఇంకా మార్కెట్లో పెద్ద సైజు ఉన్నవి ఉంటాయి అన్నమాట. సో నాకైతే అవి అవైలబుల్గా లేక చిన్న సైజ్ అయితే నేను తీసుకున్నా. మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీంట్లో మన కర్రీకి సరిపడా క్వాంటిటీ అయితే తీసుకోవాలన్నమాట. సో ఒకసారి స్పూన్తో అటు ఇటుగా కలిపి మొత్తం అవి మొత్తం మునిగేటట్టు కలుపుకోవాలన్నమాట. సో దాంట్లో నుంచి వాటర్ అనేది సపరేట్ చేయాలి. జస్ట్ అలా మెత్తగా ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో అవన్నీ తీసుకుని వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలి. సో ఇలా చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, బికాస్ ఇవి హాట్ వాటర్ కాబట్టి చేతులు కాలుతాయి అన్నమాట. సో కొంచెం చల్లారిన తర్వాత అనేది ప్రాసెస్ చేయండి. సో ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ కోసం కళాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, బికాజ్ గోంగూర అనేది లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి. సో దాంట్లో ఆనియన్ అనేవి వేసుకోవాలన్నమాట. సో అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అనేది 2 వేసాను నేను, బికాజ్ ఆల్రెడీ నేను గోంగూరలో కొంచెం స్పైసీ యాడ్ చేశాను కాబట్టి ఈక్వల్గా సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టమాటా కూడా వేసుకోవాలన్నమాట. సో టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఆనియన్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అండ్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవచ్చు. ఏ కర్రీ అయినా సరే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఏ కర్రీ అయినా సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో బయట దొరికేదైతే అసలు వేసుకోకండి, బికాజ్ అది అసలు హెల్త్కి మంచిది కాదు అండ్ టేస్ట్ కూడా అసలు ఉండదు. ఏదైనా సరే మనం ఇంట్లో చేసుకునేది అయితే బాగుంటుంది. సో తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అది కొంచెం డ్రైగా అనిపిస్తుంది, బికాజ్ అది మిల్ మేకర్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, కొంచెం అడుగంటినట్టు ఉంటుంది. ఓపిక్గా మనం తిప్పుతూ ఉంటే అయిపోతుంది అనమాట. సో దాంట్లో కొంచెం అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత కొంచెం మునిగినట్టు యాడ్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు. అవి వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక ఫైనల్గా ఇలా అయితే వస్తుందన్నమాట. మూత పెట్టిన తర్వాత ఇక మటన్ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు చికెన్ ఫ్లేవర్లో కావాలంటే చికెన్ యాడ్ చేసుకోవచ్చు, మటన్ ఫ్లేవర్లో కావాలంటే మటన్ యాడ్ చేసుకోవచ్చు. సో బయట మార్కెట్లో మటన్ మసాలా అనేది దొరుకుతుంది కదా, సో అదైతే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుందన్నమాట. సో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపి బాగా మసాలా అన్నది బాగా వాటికి పట్టేలాగా కలపాలన్నమాట. సో తర్వాత గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న గోంగూర ఆల్రెడీ గోంగూర అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మూత పెట్టి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేటట్టు సపరేట్ అయ్యేలాగా బాయిల్ అనేది చేసుకోవాలన్నమాట. సో అటు ఇటు కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. సో ఫైనల్గా టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. బయట ఈ చల్ల చల్ల వాతావరణానికి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.